అందరికీ నమస్తే. మనము ఈరోజు వేద మంత్రము చూడండి, తెలుసుకుపోయేటటువంటి వేద మంత్రం. ఓం తద్వై రాష్ట్రమాస్రవతి నావం భిన్నామివోదకం బ్రహ్మాణం యత్ర హింసంతి తద్రాష్ట్రం హంతి దుచ్చనా. అథర్వ వేద మంత్రము. ప్రతిపదార్థం యత్ర ఏ దేశంలో, బ్రహ్మాణం బ్రహ్మవేత్తను, హింసంతి బాధించి చంపుతారో, తత్ ఆ బ్రహ్మ హత్య అనే దుచ్చన మహాపాపకర్మ, భిన్నాం చిల్లుపడిన, నావం ఓడను, ఉదకం నీరు వలె, ఆస్రవతి ఇవ ఎలా ముంచివేస్తుందో, తథా ఆ విధంగా, తద్వై నిజంగా ఆ దేశాన్ని, హంతి సర్వనాశనం చేస్తుంది. భావము: నీరు చల్లబడిన ఓడ ఏ విధంగా ముంచివేస్తుందో ఆ విధంగా బ్రహ్మవేత్తను హింసించి చంపినటువంటి దేశము సర్వనాశనం అవుతుంది. వివరణ చూడండి. ఈ మంత్రంలో బ్రహ్మవేత్తను చంపినటువంటి దుష్కర్మ ఫలాన్ని వివరిస్తుంది. ఉదాహరణంగా చిల్లుపడినటువంటి ఓడను ముంచివేసే నీటిని పేర్కొంది. ఇది అందరికీ అనుభవంలోని విషయమే కదా. అలాగే బ్రహ్మవేత్తను చంపబడినటువంటి దేశము కూడా ఆ దుష్కర్మల వలన సర్వనాశనమవుతుందని హెచ్చరిస్తుంది. ఇక్కడ బ్రహ్మవేత్తను వధించే పాపకర్మ చేయరాదని అథర్వణ వేదం బహుదా ప్రకటించింది. ఇక్కడ చూడండి. యో బ్రాహ్మణం మన్యతే అన్నమేవస్య విషస్య పిబతి తైమాతస్య. అంటే బ్రాహ్మణుడిని ఎవడు తినబడే అన్నంగా భావిస్తాడో అతడు విషము కలపబడినటువంటి పానీయాన్నే త్రాగినవాడే అగును. న బ్రాహ్మణో హింసతవ్యో అగ్ని ప్రియతనోరివ. అంటే ప్రియమైన శరీరాగ్ని వంటి బ్రాహ్మణుని హత్య చెయ్యరాదు. యో బ్రాహ్మణం దేవబంధుం హితస్స నస పితృయానమశ్యేతి లోకం. ఇవన్నీ వేదమంత్రాలు చూడండి. దేవబంధువైనటువంటి బ్రాహ్మణుని హింసించినవాడు పితృయానము ద్వారా స్వర్గానికి వెళ్ళజాలడు. చూడండి, ఇక్కడ ఈ ప్రమాణాలను బట్టి బ్రాహ్మణుని హింసించుట గాని వధించుట గాని చెయ్యరాదు. అయితే బ్రాహ్మణుడంటే ఎవరు? చూడండి, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ బ్రాహ్మణుడంటే ఎవరు? బ్రాహ్మణ వర్ణములో జన్మించినవాడు బ్రాహ్మణుడని కాదు. అందరూ అలానే భావిస్తారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు బ్రాహ్మణుడని భావిస్తారు. చూడండి, కానీ అది సరికాదు. దీనికి ప్రమాణము అథర్వవేదం పై మంత్రములో బ్రాహ్మణుడిని దేవబంధువుగా నిర్దేశించింది. దీనిని బట్టి కేవలము బ్రాహ్మణ వర్ణములో పుట్టిన వ్యక్తిని బ్రాహ్మణునిగా తిరస్కరించినట్లే కదా. మరి బ్రాహ్మణుడు దేవబంధువు ఎప్పుడవుతాడు? అంటే ఇక్కడ బ్రాహ్మణుడు అంటే దేవబంధువుగా వేదం చెప్తుంది. అంటే దేవబంధువుడు ఎప్పుడైతాడు అంటే దీనికి ఒక సమాధానంగా శుక్ల యజుర్వేదంలో ఈ విధంగా చెప్పబడింది. సనో బంధుర్జనిత స విధాత ధామాని వేద భువనాని విశ్వ యత్ర దేవా అమృత మానశాన స్తృతీయే ధామన్న ధైర్యంత. ఇది యజుర్వేద మంత్రం. ఓ మానవులారా, ఏ జగదీశ్వరుడు మోక్ష ఆనందాన్ని కలిగించి సమస్త లోకాంతరములలో విహరింపజేస్తూ ఉన్నాడో ఆ పరమేశ్వరుడు మాకు బంధువు, సహాయకుడు, సహోదరుడు, సర్వజీవులకు కర్మఫల ప్రదాత. ఈ విధంగా సర్వేశ్వరునితో బంధుత్వాన్ని పొందినటువంటి మహాపురుషుడే దేవబంధువు.
చూడండి, ఇక్కడ దేవబంధువు అంటే ఆ భగవంతుని బంధువుగా చేసుకున్నటువంటి వాడు, అతన్ని దేవబంధువు అంటారు. అతడే బ్రాహ్మణుడు. ఎవరు? ఇక్కడ చెప్పబడినటువంటి పరమాత్మను బంధువుగా చేసుకున్నటువంటి వ్యక్తిని దేవబంధువు అంటారు. అతను బ్రాహ్మణుడు. అట్టి దేవబంధువును హత్యనే వేదము నిషేధించింది. కేవలము బ్రాహ్మణ కుల సంజాతుని హత్యను కాదు. అంటే బ్రాహ్మణ కులములో పుట్టినటువంటి వాణ్ణి బ్రాహ్మణుడు కాదు అని ఇక్కడ వేదము స్పష్టంగా చెప్తున్నది. ఎవరు దేవబంధువు, ఎవరు బ్రాహ్మణుడు అంటే ఎవరు ఈ జగదీశ్వరుడు అంటే ఈ జగత్తుకంతటికి ఈశ్వరుడైనటువంటి మోక్ష ఆనందాన్ని కలిగించి సమస్త లోకలోకాంతరములలో విహరింపజేస్తూ ఉన్నాడో ఆ పరమేశ్వరుణ్ణి బంధువుగా భావించినటువంటి వ్యక్తి, సహాయకుడిగా భావించినటువంటి వ్యక్తి, సహోదరుడుగా భావించినటువంటి వ్యక్తి, అలాగే ఆ పరమేశ్వరుడు కర్మఫల ప్రదాత అని ఎవరైతే భావిస్తాడో అటువంటి దేవబంధువును బ్రాహ్మణుడు అంటారు. అంతేగాని అందరినీ కాదు. ఇట్టివాని హత్య దేవబంధువగు బ్రాహ్మణుని హత్య వంటిది కాదు. ఏది? బ్రాహ్మణ కులములో పుట్టినటువంటి అతనిని హత్య చేసినప్పుడు అది దేవబంధువు హత్య కాదు. ఎందుకనగా అది మహాపాప హేతువు. అట్టి మహాబ్రాహ్మణుని హత్య జరిగిన దేశాన్ని చిల్లుపడినటువంటి ఓడలో చేరిన నీరు ఆ ఓడను ముంచివేసినట్లుగా సర్వనాశనము చేస్తుంది. అంటే ఒక పడవలో నీరు వస్తే ఆ పడవలో ఉన్నటువంటి వారు ఆ పడవ రెండు మునిగి నాశనమవుతారు. కాబట్టి ఇక్కడ ఆ దేశమే అంటే ఎక్కడైతే ఇక్కడ వేదములో చెప్పబడిన విధంగా పరమేశ్వరుని బంధువుగా చేసుకొని అటువంటి బ్రాహ్మణుడు ఉంటాడో అటువంటి బ్రాహ్మణుని ఎవరైనా హింసిస్తే, చంపితే మొత్తము ఆ రాష్ట్రము దేశము నాశనం అయిపోతుంది. అంటే ఆ యొక్క హింసించినటువంటి వారందరూ నశిస్తారు, మొత్తం వారందరూ నాశనం అయిపోతారు. ఏది ఇది? ఇక్కడ వేదము ఈ విధంగా చెప్పబడిన దాన్ని ఈ పౌరాణిక బ్రాహ్మణులు ఉన్నారే, ఈశ్వరుడు అంటే తెలియని బ్రాహ్మణులు, విగ్రహారాధన చేపిస్తూ ప్రజలతో చేపిస్తున్నారే ఈ బ్రాహ్మణులు, వీరు బ్రాహ్మణులు కాదు. భగవంతుడు కర్మఫల ప్రదాత, నిరాకారుడు, సర్వవ్యాపకుడు అని గ్రహించి ఆ విధంగా తెలుసుకొని భావించి ఆ విధంగా ప్రచారం చేస్తున్నటువంటి వేద బ్రాహ్మణులే బ్రాహ్మణులు. వారికి అటువంటి వారికి ఎవరైనా హాని చేస్తే, చంపితే మొత్తం వారందరూ నాశనం అయిపోతారు. ఇది వేదం చెప్తుంది. అటువంటి బ్రాహ్మణులు మీరు ఏం చేయకూడదు. పొట్టకూటి కోసము ప్రజలను భ్రాంతిలో మాయలో నెట్టేసి వారికి వేద జ్ఞానం చెప్పకుండా ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులే కాదు. వాళ్ళను చంపినా ఏం పాపం రాదు. కానీ వేదమును ప్రచారం చేస్తూ నిష్ఠగా పరమేశ్వరుని వారు బంధువుగా చేసుకున్నటువంటి వేద ఆ యొక్క బ్రాహ్మణులు ఉన్నారే అటువంటి వారికి హాని చేస్తే మాత్రం తప్పకుండా మీరందరూ నశిస్తారు, ఎవరైనా సరే అటువంటి వాళ్ళు. కాబట్టి ఇటువంటి వేద బ్రాహ్మణుల జోలికి మాత్రం మీరు పోకూడదు, వారిని ఏమీ అనకూడదు. ఎందుకంటే వాళ్ళు ధర్మం ప్రచారం చేస్తున్నారు, ప్రజలకు సత్యాన్ని చెప్తున్నారు. అటువంటి వారిని ఎప్పుడూ నిందించకూడదు, ఒక మాట అనకూడదు, అలాగే వారిని హింసించకూడదు, మాటలతో కూడా హింసించకూడదు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు మాటలతో హింసించినా మీరు నష్టపోతారు. కాబట్టి అటువంటి వేద బ్రాహ్మణులను మీరు గౌరవించాలి, వారికి సత్కారం చేయాలి, వారికి ఏ ఇబ్బందులు పెట్టకూడదు. పెట్టినారంటే నాశనం అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఓం తత్సత్.